ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ వైపుగా భారీ తుఫాన్. ఈ జిల్లాలన్నిటికీ కూడా రెడ్ అలర్ట్. అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. దూసుకొస్తున్న తుఫాన్ ఏపీలోని ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు. బలమైన ఈదురుగాలులు అలాగే పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ భారీ హెచ్చరికలు. బంగాళాఖాతంలో అల్పపీడనం అది 48 గంటల్లో బలపడే అవకాశం. ఇవాళ నుంచి ఏపీలోని 12 జిల్లాలకు వర్ష సూచన. ఒక పక్క వేసవి ఎండలు ఒక్కపోతు ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈదురుగాలులు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు తమ పంటల ఉత్పత్తులను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటే అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. ఉత్తర శ్రీలంక, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ కారణంగా కోస్తా జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 2 నుంచి 3 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటుగా గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, ఉరుములు శబ్దాలు వినిపించిన వెంటనే సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. వర్షాల సమయంలో, ఈదురుగాలుల సమయంలో కూడా పాత భవనాలు కానీ, భారీ హోర్డింగు, విద్యుత్ స్తంభాల వద్ద చెట్ల కింద ఉండొద్దని, రైతులు, వ్యవసాయ కూలీలు పొలాల్లో పనిచేస్తున్న సమయంలో ఉరుముల శబ్దాలు వినిపిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, వర్షాలతో పాటుగా పలు ప్రాంతాల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక నిన్నటి రోజున విజయవాడలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్న సమయంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని, ఒకవేళ బయటకు వెళ్ళినా వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు.